ఐడియా రావాలి కదా చూడండి. నమస్కారం రైతన్న. మన రైతుకి చాలా ఉపయోగం గడ్డి ఈ ప్రొపల్ అనేది. చీకిపోయిన గడ్డిలో ఉంది. ట్రాపికల్ అగ్రో కంపెనీ అండి అది. 2 కేజీలు ఎకరానికి వాడుకోవాలి. ఇది వాడిన రైతు చేనులో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తున్నాము. వరి కోయకాలు అనేది మోకాల హైట్ ఉన్నది, పచ్చిగా ఉంది. అది కుళ్ళిపోయి వాసన అయ్యి ఆ కుళ్ళిపోయిన దాంట్లో మొత్తం ఆ వరి కోయకాలు అనేది మొత్తం చీకిపోయి మొత్తం వాసన వస్తుందండి. దాంట్లో మేము ఊహించని ఇది నిజం అయిందంటే ఈ ప్రొపెల్ వల్ల మేము కంపెనీ వాళ్ళు ఒకటే కుళ్ళిపోతుంది కోయకాలు కుళ్ళిపోతుంది, గడ్డి కుళ్ళిపోతుంది అని చెప్తున్నాము. కానీ రైతుకి దగ్గర పోయి డైరెక్ట్ చూస్తే మా మైండ్ దిమ్మ తిరిగిపోయిందండి. ఇది రైతు పక్కనే ఉండి కూడా మాట్లాడినది. ఆ ఎర్రలు చూడండి అంది, అమ్మమ్మమ్మో ఎంత ఇదిగా ఉందో, డెవలప్ అయ్యి విపరీతంగా డెవలప్ అయ్యి ఉన్నాయండి. దీనికి రైతు అబ్జర్వ్ చేయండి. ఆ వానపాములు డెవలప్ అవ్వాలంటే మన పక్కన ఏదో వానపాము సెంటర్ అధికంగా సేంద్రియ ఎరువులు అనే దాంట్లో పోయి వేయాల్సి వస్తుంది. అది అవసరం లేదండి మనకు. ఈ ప్రొపల్ వాడటం వల్ల అంత ఉపయోగం ఉంటుంది. ఈ ప్రొపల్ వాడటం వల్ల చూడండి, నేను గమనించింది ఇక్కడ చిన్నగా చూడండి ఎంత చిన్నగా పైకి వచ్చి ఆడుకుంటున్నాయి వానపాములు. ఇది రైతు చెప్పింది ఏంటంటే ఇది మన తయారు చేసుకుంది గడ్డి ఇక్కడ విపరీతంగా ఉంది. అక్కడ వానపాము పుట్టాట అది రైతు చెప్పింది. మంచి భలేగా ఉంది. ఇది మాకైతే ఒక మంచి పాయింట్ దొరికింది. బట్ రైతు దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. తీస్తాం చూడండి, దాని కింద గడ్డి అబ్జర్వ్ చేశారా? చూడండి అక్కడ ఎంత రైతుకి వేరే లాభాలు ఉన్నాయి. ప్రొపెల్ చాలా బెస్ట్ ఫార్మర్ కి.